శివరాత్రి రోజున శివలింగం ఇంట్లో పెట్టాలనుకుంటున్నారా లేక కొత్త విగ్రహం తీసుకొచ్చారా? అయితే ఒక విషయం తప్పక తెలుసుకోవాలి. ప్రాణప్రతిష్ఠ ఎలా చెయ్యాలి? చాలామంది ఈ విషయంలో కన్ఫ్యూజ్ అవుతారు. అందుకే ఇప్పుడు సింపుల్గా అందరికీ అర్థమయ్యేలా చెప్తున్నాను. జాగ్రత్తగా వినండి. ముందుగా ఒక విషయం క్లియర్ చేసుకుందాం. నర్మదా నది నుంచి సహజంగా దొరికే లింగాన్ని బాణలింగం అంటారు. దానికి ప్రాణప్రతిష్ఠ అవసరం లేదు, ఎందుకంటే అది స్వయంగా ప్రత్యక్షమైనది. అలాగే సాళిగ్రామ స్వామి కూడా స్వయంభూగా పరిగణించబడతారు. వీటికి ప్రత్యేకంగా ప్రాణప్రతిష్ఠ చెయ్యరు. కాని మనం మార్కెట్ నుంచి తెచ్చుకునే విగ్రహాలు, అవి పిత్తలి అయినా కంచు అయినా వెండి బంగారం పారద శివలింగమైనా వీటికి మాత్రం ప్రాణప్రతిష్ఠ చేయడం తప్పనిసరి. అలాగే మనం పూజ కోసం మట్టితో తయారుచేసే పార్థివ శివలింగానికి కూడా ప్రాణప్రతిష్ఠ చెయ్యాలి. ఇంకో విషయం, ప్రాణప్రతిష్ఠ రెండు రకాలుంటాయి. ఒకటి చలప్రతిష్ఠ, ఇంకొకటి అచలప్రతిష్ఠ. ఇంట్లో చేసేది చలప్రతిష్ఠ అంటే అవసరమైతే విగ్రహాన్ని కదిలించవచ్చు, స్నానం చేయించవచ్చు, ఇంకోచోట పెట్టవచ్చు. కాని దేవాలయంలో చేసేది అచలప్రతిష్ఠ, అది శాశ్వతం. అక్కడ పెద్ద విధివిధానాలతో చేస్తారు. మన ఇంట్లో అంత ఎలాబొరేట్గా చెయ్యాల్సిన అవసరం లేదు. కాని చెయ్యకూడదనేది కాదు, తప్పనిసరిగా చెయ్యాలి. ఇప్పుడు సింపుల్ విధానం చెప్తున్నాను. మొదట జలాదివాసం. కొత్త విగ్రహం తీసుకొస్తే ముందుగా ఒక పెద్ద పాత్రలో శుద్ధమైన నీళ్లు తీసుకుని ఆ విగ్రహాన్ని పూర్తిగా ముంచి 24 గంటలుంచాలి. దీనిని జలాదివాసం అంటారు. శాస్త్రం చెబుతుంది, విగ్రహం చెక్కేటప్పుడు తాపం వల్ల స్పర్శ వల్ల వచ్చిన దోషాలు తొలగిపోతాయి అని. మీకు గంగాజలం ఉంటే ఇంకా మంచిది, లేకపోతే సాదా నీళ్లు సరిపోతాయి. గోవుపాలు లభిస్తే వాటిలో కూడా ఉంచవచ్చు. కాని సాధారణ నీళ్లు చాలును, ఎందుకంటే నీటిలో దేవుని వాసం ఉందని మన శాస్త్రాలు చెప్తున్నాయి. 24 గంటల తర్వాత తీసి రెండో స్టెప్ అన్నాదివాసం. విగ్రహాన్ని కొద్దిసేపు ధాన్యంలో, బియ్యం లాంటి వాటిలో ముంచి ఉంచాలి. దీనివల్ల విగ్రహంలో సౌమ్యత, శక్తి వస్తుంది. అగ్నిపురాణంలో కూడా దీనికి ప్రాముఖ్యత ఉంది. గమనించండి, మట్టితో చేసిన పార్థివ శివలింగానికి మాత్రం జలాదివాసం, అన్నాదివాసం చెయ్యకూడదు. ఇప్పుడు ముఖ్యమైనది, మంత్రంతో ప్రాణప్రతిష్ఠ. విగ్రహాన్ని తీసుకుని ఒక చెయ్యి విగ్రహంపై, ఇంకో చెయ్యి మన హృదయంపై ఉంచి ఈ మంత్రం చెప్పాలి. కైలాస శిఖరాత్ రమ్యాత్ సమాగచ్చ మమ ప్రభో పూజామ్మయ్య మహేశాన పూజార్థం స్థాపయామ్యాహం. అర్థమేమిటంటే, ఓ ప్రభూ, అందమైన కైలాసపర్వత శిఖరం నుంచి ఇక్కడికి విచ్చేయండి. నా పూజ సఫలమవ్వాలంటే ఈ లింగంలో మీను స్థాపిస్తున్నాను. మంత్రం రాకపోతే దాని అర్థాన్ని భక్తితో చెప్పండి. భావమే ముఖ్యం. ఇది పిత్తలి, వెండి, పారద, ఇనుము, చెక్క ఏ శివలింగమైనా వర్తిస్తుంది. పార్థివ శివలింగానికి కూడా ఈ విధంగా చేతులు ఉంచి మంత్రం చెప్పవచ్చు. ఇప్పుడు చాలామంది అడిగే విషయం, చండుడి అధికారం. చండుడు శివుని గనుడు. రాతితో లేదా మట్టితో చేసిన విగ్రహాలపై చండుని అధికారం ఉంటుంది. అటువంటి విగ్రహాలపై సమర్పించిన నైవేద్యం స్వీకరించరాదు. కాని బాణలింగం, నర్మదేశ్వరలింగం లేదా ధాతువులతో చేసిన విగ్రహాలపై చండ అధికారం ఉండదు. ఇంట్లో మార్బల్ లేదా రాతి శివ విగ్రహం పెట్టడం మంచిది కాదు. పెట్టాలంటే నర్మదేశ్వరలింగం పెట్టండి. ఇప్పటికే రాతి విగ్రహం ఉంటే భక్తితో పూజ చేసి తరువాత జలప్రవాహంలో వదిలి సరైన విగ్రహాన్ని ప్రతిష్ఠించండి. ఇంకా ఒక మంచి విషయం, కొత్త శివలింగం పెట్టడానికి శివరాత్రి అత్యంత శుభదినం. ఆ రోజు ప్రత్యేకంగా పెద్ద విధివిధానాలు అవసరం లేదు. ఈ సింపుల్ పద్ధతి చాలు. ఈ ఛానల్తో కనెక్ట్ అయ్యుండండి. శాస్త్ర ఆధారాలతో మంచి మంచి విషయాలు మీకందిస్తాను. ఓం నమఃశివాయ.